న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. స్వచ్ఛత హీ సేవ 2024 కార్యక్రమంలో భాగంగా స్థానిక బీచ్ రోడ్ లో సమైక్యత అవగాహన శిబిరం. ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్. నగరంలో 3 రోజుల పాటు జరగనున్న ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియా వార్షిక సదస్సు. విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించిన విమ్స్ డైరెక్టర్ డాక్టర్ కె రాంబాబు. సంవత్సర కాలంగా జీతభత్యాలు చెల్లించకపోవడం దారుణమన్న ఓబీహెచ్ఎఫ్ కార్మికులు. డిఆర్ఎం పూర్తి బాధ్యత వహించి తక్షణ చెల్లింపులు చేయాలంటూ డిమాండ్. ఇక వివరాల్లోకి వెళ్తే స్వచ్ఛత హీ సేవ 2024 కార్యక్రమంలో భాగంగా వివిధ విభాగాల ఆధ్వర్యంలో స్థానిక బీచ్ రోడ్లో బుధవారం ఉదయం నిర్వహించిన సమైక్యత అవగాహన శిబిర కార్యక్రమంలో భాగస్వామ్యమై అధికారులు పౌరుల చేత జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ ప్రతిజ్ఞ చేయించారు. పారిశుద్ధ్య కార్మికులను సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. స్వచ్ఛత హీ సేవకు సిఎస్ఆర్ కింద 7 లక్షల రూపాయల చెక్కును బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు అందజేశారు. ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో యువత పాల్గొని వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది తదితరులు ఎంతో ఉల్లాసాన్ని నింపే కార్యక్రమాన్ని నిర్వహించారు. నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి, జీవీఎంసీ కమిషనర్ పి సంపత్ కుమార్, ఇతర అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విధానాలని మార్చింది. గతంలో కేవలం ర్యాంకింగ్ అనేటువంటిది మన యొక్క సిటీకి మంచి పేరు పెట్టేటువంటి ఒక ఐటమ్ గా ఉండిపోయింది తప్ప దాని నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నిధుల్ని కానీ వాటికి సంబంధించినటువంటి అంశాలని కానీ తేల్చే విధంగా ర్యాంకింగ్లు లేవు. సో ఈ సంవత్సరం నుంచి మన పెర్ఫార్మెన్స్ బేస్ మీద మనకు పెర్ఫార్మెన్స్ గ్రాంట్స్ అనేటివి రావడం జరుగుతుంది. కాబట్టి ఇది మన ర్యాంక్ని మెరుగుపరుచుకోవడం అనేటువంటిది అనివార్యం. సో ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చింది. ముఖ్యంగా 3 అంశాలని ప్రధానంగా తీసుకొచ్చింది. ఒకటేమో స్వచ్ఛతకి భాగీదారి, అంటే స్వచ్ఛతలో అందరి యొక్క భాగస్వామ్యం ఉండాలి అనేది ఒకటి. తర్వాత రెండోది మన కోసం కష్టపడి పనిచేసేటువంటి సఫాయి సురక్ష మిత్రాలు ఎవరైతే ఉన్నారో, మన పబ్లిక్ హెల్త్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి సంక్షేమం కోసం శిబిరాలను ఏర్పాటు చేసి వారి యొక్క హెల్త్ దగ్గర నుంచి వారికి అందేటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా మనం పూర్తి స్థాయిలో మనం వారికి అందే విధంగా చేసేటువంటి ప్రయత్నం. నెక్స్ట్ మూడోది సంపూర్ణ స్వచ్ఛత. అంటే స్వచ్ఛత అనేటువంటిది కేవలం మనం ఏదో ఒక సందర్భంలో ఇప్పుడు ఉదాహరణకు మనం చూస్తే ఎప్పుడు క్లీన్ గా ఉండేటువంటి బీచ్ రోడ్స్ కానీ, విఐపి రోడ్స్ కానీ, మెయిన్ రోడ్స్ కానీ అవి కేవలం స్వచ్ఛంగా ఉంటే సరిపోదు, ఎంటైర్ విశాఖపట్నం స్వచ్ఛంగా ఉండాలి. నిత్యం ఏదో ఒక రకంగా, అంటే మనం రోజు చేసేటువంటి రోజువారీ శానిటేషన్ కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా అపరిశుభ్రంగా ఉన్నటువంటి ప్రాంతాలు 83 ప్రాంతాలు ఉన్నాయి. వాటిని మనం క్లీన్లీనెస్ ట్రాన్స్ఫర్ యూనిట్స్ కింద మార్చాలి. అంటే వాటి అన్నిటినీ కూడా పరిశుభ్రమైనటువంటి ప్రాంతాల కింద మార్చాలి. సో ఇది ఈ సంవత్సరం మన ముందున్నటువంటి లక్ష్యం.
ప్రతి సంవత్సరం కూడా ఈ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం సెకండ్ ఫోర్త్ నైట్ ఆఫ్ సెప్టెంబర్ మనం జరుపుకుంటున్నాము. దాన్ని అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున మనం కన్క్లూడ్ చేసుకుంటున్నాము. ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమం నిన్నటి నుంచి ప్రారంభం చేసుకున్నాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు కమిషనర్ గారు చెప్పినట్టు స్వచ్ఛత అనేది మన స్వభావం అవ్వాలి. మనం ఏదో ఒక్కసారి మాట్లాడుకున్నాము, ఒక 10 రోజు ఏదో డ్రైవ్ చేసాము, మళ్ళీ అన్ని మర్చిపోయామనేది కాకుండా, ఎలా రోజు స్నానం చేస్తున్నామో, ఎలా రోజు బ్రష్ చేస్తున్నామో ఆ విధంగా క్లీన్లీనెస్ అనేది ఒక హ్యాబిట్ అవ్వాలి, ఒక అలవాటు అవ్వాలి. ఆ అలవాటు కార్పొరేషన్నే ముందుకు వచ్చి కార్పొరేషన్ చేయాలని లేదు, ప్రతి ఒక్క ఇండివిజువల్ కూడా దానికి కాంట్రిబ్యూట్ చేయవచ్చు. పబ్లిక్ కాంట్రిబ్యూషన్ లేకపోతే, పబ్లిక్ పార్టిసిపేషన్ లేకపోతే ఏ కార్యక్రమం కూడా సక్సెస్ కాదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ మన నగరం కూడా టాప్ లో ఉండాలి, మనం అందరూ కూడా ముందుకు వెళ్ళాలంటే తప్పనిసరిగా మనము ఇంకా ఎన్నో ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం ఉంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గత 1300 రోజుల నుండి ఆందోళన చేస్తూ సొంత గనులు కేటాయించాలని, సెయిల్లో విలీనం చేయాలని, నిర్వాసితులకు ఉపాధి కల్పించాలని పోరాడుతుంటే పోరాటాన్ని బలపరిచి కేంద్ర బీజేపీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రైవేటీకరణ ఆపాల్సిన జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ కార్మిక సంఘాలను, పోరాటాలను హేళన చేస్తూ చౌకబారుగా మాట్లాడటం అభ్యంతరకరమంటూ సిఐటియు నాయకులు జగ్గునాయుడు మండిపడ్డారు. ఈ మేరకు సిఐటియు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, ప్రశ్నిస్తా పోరాడతా అని చెప్పిన పవన్ కళ్యాణ్ ని కూడా హేళన చేయడమే అవుతుందన్నారు. కాబట్టి 11,000 కోట్ల రూపాయలు మాకు మీరు నిధులిస్తే, సాయం చేస్తే ఖచ్చితంగా మళ్ళీ మీకు 1,000 కోట్ల రూపాయలు మీకు మళ్ళీ పన్నుల డ్యూటీలు కడతాం, ప్లాంట్ లాభాల బాటలు పట్టిస్తామని చెప్పని స్టీల్ ప్లాంట్ కార్మికులు, ఉద్యోగులు చెప్తున్నారు. కానీ వర్కింగ్ క్యాపిటల్ కేంద్రం ఇవ్వడం లేదు. కాబట్టి లాభాల బాట పట్టాలని చెప్పనంటే అందరూ ఆలోచించాలి, అందరూ కష్టపడాలని చెప్పని కూడా ముఖ్యమంత్రిగా చెప్పారు. దీన్ని కూడా స్వాగతిస్తున్నాం మేము. అందరూ కష్టపడాలి. ఎప్పటికే పర్మనెంట్ ఎంప్లాయీస్, ఆఫీసర్లు, కాంట్రాక్ట్ కార్మికులు కష్టపడుతున్నారు. పూర్తి స్థాయి సామర్థ్యంతో ప్లాంట్ నడిపించే చర్యలు కేంద్రం పూనుకుంటే ఖచ్చితంగా లాభాల బాట పట్టించే దానికోసం ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారు. గతంలో లాభాల బాట పట్టించారు. ఇది కూడా మనకి గతంలో మన చరిత్ర దీనికి సంబంధించి. కాబట్టి లాభాల బాట పట్టకుండా ఆటంకం సృష్టిస్తుంది కేంద్రం. మీరు చూడండి, ఆఫీసర్లకి 30% జీతాలు కోత పెట్టారు. పర్మనెంట్ ఎంప్లాయ్ సకాలంలో జీతాలు ఇవ్వడం లేదు. వాళ్ళ తాలూకా సొసైటీ డబ్బులు కట్టడం లేదు. కాంట్రాక్ట్ కార్మికులకి నెల నుంచి 4 నెలల వరకు జీతాలు ఇవ్వడం లేదు. అయినా సరే ఒక్కరోజు మాకు జీతాలు తగ్గించడానికి కానీ జీతాలు చెల్లించలేదని చెప్పి ఒక్కరోజు కూడా వాళ్ళు ఉత్పత్తి నిలిపేయలేదు. కంటిన్యూ మా ప్లాంట్ కాపాడుకుందని చెప్పి ప్రయత్నిస్తూ ముందుకు వెళ్తున్నారు. ఇన్ని కష్టాలు పడిన, ఆర్థిక ఇబ్బందులు పడినా సరే ఇన్ని రకాలుగా కేంద్రం నష్టాల పాలు చేస్తుంది. కాబట్టి నష్టాల కారణం కాబట్టి ముఖ్యమంత్రి గారు తన ప్రకటనతో సూత్తో వ్యవహరించి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి స్టీల్ ప్లాంట్ సొంత గనులు కేటాయించే దానికోసం పూనుకోవాలి, రాబట్టాలి. అలా కానీ చేయలేని పక్షంలో సెయిల్లో విలీనం చేయాలి. ప్లాంట్కి 11,000 కోట్ల రూపాయలు వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వాలి. ప్లాంట్ పూర్తిస్థాయి సామర్థ్యం నడిపించే విధంగా అన్ని చర్యలు చేపట్టాలి. నిర్వాసన ఇంకా 8,500 మంది ఉన్నారు. ఉద్యోగ అవకాశాల కోసం ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి ప్లాంట్లో, ఆ ఖాళీల్ని భర్తీ చేయాలి. ఉత్పత్తి చేస్తున్నటువంటి ఆఫీసర్లు, పర్మనెంట్ కాంట్రాక్ట్ కార్మికులు సకాలంగా జీతాలు చెల్లించే చర్యలు చేపట్టాలి. ఈ ప్రధాన చర్యలు చేపట్టే దానికోసం కేంద్రంలో మోడీ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు డిమాండ్ చేస్తారో లేకపోతే మీరు చర్చలు చేస్తారో మీ పరిశ్రమ పెట్టి చేయండి. కానీ మొత్తం మీద మీరు పూనుకొని మీరు ఇచ్చిన మాట ప్రకారంగా ఈ స్టీల్ ప్లాంట్ లాభాలు పట్టాలంటే ఈ చర్యలు చేపట్టాలని చెప్పని మేము జేఏసీగా. మద్దలపాలెం ఆర్టీసీ డిపోలో 3 మహిళా అధికారులు, మహిళా కండక్టర్లను వేధిస్తున్నారంటూ పలువురు ఆర్టీసీ సిబ్బంది మండిపడ్డారు. ఈ మేరకు వాల్తేరు డిపోలో సస్పెండ్ అయిన కండక్టర్ రామారావుకి సంఘీభావంగా వాల్టేర్ డిపో దగ్గర గేట్ ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డిఎం అరుణకుమారి, అసిస్టెంట్ మేనేజర్ మాధురి, ఎస్టీ అశ్విని మహిళలు అయి ఉండి మహిళా సిబ్బందిని కక్ష సాధింపు చర్యలతో ఇబ్బంది పెట్టడం దారుణమన్నారు. మహిళా కండక్టర్లు టెర్మినల్స్ వద్ద వాష్రూమ్ లేక దూరంగా ఉన్న సులాబ్ కాంప్లెక్స్ కు వెళ్తే జరిమానా వేయడం విడ్డూరంగా ఉందన్నారు. డిపో జోనల్ జాయింట్ సెక్రటరీ సిహెచ్ ఈశ్వరరావు మాట్లాడుతూ వాల్టేరు డిపో మేనేజర్ సుధాకర్ మొండి వైఖరి విడనాడాలని కోరారు. కండక్టర్ రామారావు మీద సస్పెన్షన్ వెంటనే ఎత్తివేయాలని కోరారు. అన్ని డిపోల్లో గ్యారేజ్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర అధ్యక్షులు పివి రామారావు రెడ్డికి నాయకత్వం, వై శ్రీనివాస్ గారికి నాయకత్వం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై శ్రీనివాస్ గారికి నాయకత్వం, యూనియన్ నేషనల్ మజ్దూర్ యూనియన్ కార్మికుల ఐక్యత. మరి ఏదైతే వాల్తే డిపోలో ఓడీ కండక్టర్ కె రామారావు గారు మరి విధులు నిర్వహిస్తున్న సమయంలో మరి ఏదైతే ఎక్సెస్ అని పేరు మీద ఆయన అదే రోజు మరి ఎంఆర్ రూపంలో 450 రూపాయలు ఎక్సెస్ అయితే చూపించారో విజిలెన్స్ ద్వారా ఆయన ఫ్రాడ్ చేశారు, తప్పు చేశారని చెప్పేసి ఆయన మీద అభియోగం మోపిబడి ఏ అభియోగం చేయనప్పటికీ కూడా మరి ఆయన్ని సస్పెన్స్ అయితే చేయడం అయితే జరిగింది. మరి మనం ప్రభుత్వంలో విలీనమైన తర్వాత మరి మాకు ప్రభుత్వం నుండి సస్పెన్షన్ లేవు, రిమూవ్ లేవు అని చెప్పేసి చెప్తున్న పరిస్థితుల్లో కూడా కె రామారావు గారిని చేసిన చిన్న పొరపాటుకి పెద్ద భూతత్వంలో చూసి ఆయన సస్పెండ్ అయితే చేయడం అయితే జరిగింది. మరి సస్పెండ్ చేసినప్పుడు కనీసం ఎక్స్ప్లెనేషన్ కూడా అవకాశం ఇవ్వకుండా, ఎంక్వైరీ కూడా చేయకుండా లిఫ్ట్ ఇచ్చి మరి సింహాచలం డిపో కూడా ట్రాన్స్ఫర్ చేయడం అయితే జరిగింది. మరి దాని మీద మేమైతే వాల్తే డిపో కమిటీగా మేమందరం ఏ తప్పు చేయని కె రామారావు గారిని యథావిధిగా అదే స్థానంలో ఏ పనిష్మెంట్ లేకుండా విధిలోకి తీసుకోవాలని, రెండవదిగా మరి కక్షాదింపు చర్యలతో ఏదైతే రామారావు గారిని సస్పెండ్ చేసి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వాల్తే డిపో మేనేజర్ని మరి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రధాన డిమాండ్తో పాటు మరి డిపోలో ఉన్న అనేక సమస్యల మీద మరి మేమైతే వాల్తే డిపో సమక్షంలో ఉద్యమం అయితే సుమారు 40 రోజుల బట్టి నుండి అయితే ఉద్యమం అయితే చేయడం జరిగింది. అందులో భాగంగానే అనేక రకాలుగా మరి రెడ్ బ్యాడ్జీలని, ప్రింటెడ్ బ్యాడ్జీలని, మౌన దీక్షలని, అర్ధనగ్న ప్రదర్శనలని, భారీ ర్యాలీలతో అనేక రకాలుగా మన నిరసనలు తెలియజేస్తున్నప్పటికీ కూడా యాజమాన్యం స్పందించిన పక్షంలో మరి ఏదైతే గత 13 రోజుల బట్టి నుండి కూడా వాల్తే డిపోలో రిలే నిరాహార దీక్షల కార్యక్రమం అయితే చేపట్టడం అయితే జరిగింది. మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా అని జగన్ రెడ్డిని ప్రశ్నించారు తెలుగు మహిళా అధ్యక్షురాలు అనంతలక్ష్మి. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ జత్వాని కేసు సూత్రధారి జగన్ రెడ్డేనన్నారు. సాక్షి పత్రికలో మహిళలను కించపరుస్తూ నీచపు రాతలను ఖండిస్తున్నామన్నారు. ఇదేనా మహిళలకు ఇచ్చే గౌరవం జగన్ రెడ్డి అంటూ ప్రశ్నించారు. సాక్షి పత్రికలో మహిళలను కించపరుస్తూ వార్తలు రాయడం దుర్మార్గమన్నారు. మహిళా అభ్యుదయం, మహిళా సంక్షేమం, మహిళా భద్రత అంటూ గడిచిన 5 ఏళ్లు ప్రచార ఆర్భాటాలు చేసిన జగన్మోహన్ రెడ్డి సొంత పత్రికలో మహిళలను తీవ్రంగా అవమానిస్తూ తన నైజాన్ని బయటపెట్టుకుంటున్నారన్నారు. ముంబై నటి కాదంబరి జత్వాని కేసులో సూత్రధారి అయినటువంటి జేజేలు అంటే జగన్మోహన్ రెడ్డి, సజ్జల, జిందాల్ వీళ్ళందరూ కలిపి నటిపై అలాగే మహిళలపై కించపరుస్తూ సాక్షి పత్రికలో వ్యాఖ్యలు రాయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే ఒక మహిళ బయటకు వచ్చి నాకు అన్యాయం జరిగింది, నన్ను హింసించారు, వేధించారు అని చెప్పి ఆవిడ కంప్లైంట్ పెడితేనే ఈ ప్రభుత్వం చర్యలు చేపట్టింది తప్పితే మా లోకేష్ గారు రెడ్ బుక్ రాజ్యాంగం ఏమీ ఏలలేదండి. రెడ్ బుక్ రాజ్యాంగం అంటే రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎవరైతే అధికారులు పాల్పడుతున్నారో వాళ్ళకు మాత్రమే రెడ్ బుక్ రాజ్యాంగమే తప్పితే ఈ జత్వాని కేసులో ఆవిడొచ్చి కేసు ఫైల్ చేసింది కనుకే జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే ఐఏఎస్ ఐపీఎస్లతో సహా వేటు పడుద్ది అనడానికి ఈ జత్వాని కేసు నిదర్శనం. అంతేగాని మేము పెట్టింది కాదు, మా రాజ్యాంగంలో ఉన్నది కాదు ఇది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మహిళా సంక్షేమాధికారి, మహిళా అభివృద్ధికారి ఇలా ప్రగల్భాలు పలుకుతూ ఎన్నో మాటలు చెప్పారు. కానీ ఈరోజు ఒక మహిళ సాక్షి పత్రిక చైర్పర్సన్గా ఉన్నటువంటి భారతీరెడ్డి గారు మీరు చైర్పర్సన్గా వ్యవహరిస్తున్నారు సాక్షి పత్రికకి. మీ పత్రికలో మహిళలను కించపరుస్తూ అగౌరవపరుస్తూ హేళనగా ఎలాంటి రాస్తున్నారు? ఇది అసలు మనస్సాక్షి ఉందా?
మహిళలను గౌరవంగా చూస్తాం మేము అని చెప్పి 4 ఏళ్ళు ఎంతో ప్రగల్భాలు పలికారు కదా. మరి ఇప్పుడు ఏమైందండి? ఆవిడే బయటకు వచ్చి కేసు పెడితే ఈరోజు ఈ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేపడుతుంది, లోకేష్ గారు రెడ్ బుక్ రాజ్యాంగం వెళ్తుందని మీరు ఎలా మాట్లాడుతున్నారో, ఎలా అనగలుగుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఈరోజు ఆవిడ్ని బంధించారు, వేధించారని చెప్పి ఈ ప్రభుత్వానికి వచ్చి ఒక నివేదిక సమర్పించి కేసు నమోదు చేసింది. ఈరోజు ఐఏఎస్ ఐపీఎస్లను చెప్పుకొని నిజంగా ఎవరండి దీనికి సూత్రధారులు? సజ్జల, జగన్మోహన్ రెడ్డి సూత్రధారి, పాత్రధారి అందరూ వీళ్ళే. కర్త కర్మ క్రియ, కర్త కర్మలకి ఇంకా అది వేటు పడలే. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి, సజ్జలకి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. ఎవరైతే ఐఏఎస్ ఐపీఎస్లు ఉన్నారో సూత్రధారుల క్రియ ఎవరైతే వాళ్ళు చేశారో వాళ్ళు. నగరంలో 3 రోజుల పాటు సౌత్ మిడ్ జోనల్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్ ఆఫ్ ఇండియా వార్షిక సదస్సును నిర్వహించనున్నట్లు కాన్ఫరెన్స్ చైర్మన్ విమ్స్ డైరెక్టర్ డాక్టర్ కె రాంబాబు తెలిపారు. ఈ మేరకు హనుమంతవాక విమ్స్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వార్షిక సదస్సు వివరాలను వెల్లడించారు. అనంతరం సంబంధిత పోస్టర్ను ఆవిష్కరించారు. అన్సైడ్ బెడ్స్ టు బెడ్ సైడ్ పెట్టాను అనేది ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి. ఫిజిషియన్ వైద్యుల సంఘానికి అధ్యక్షుడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోపల ఇప్పుడు ప్రస్తుతం ఉన్నాను. మేము శుక్రవారము, శనివారము, ఆదివారం అనగా 20, 21, 22 ఈ 3 రోజులు సౌత్ జోన్ అండ్ సౌత్ మిడ్ జోన్ మరియు ఏపీ ఎపికాన్ ఫిజిషియన్ వైద్యుల వార్షిక సదస్సుని నిర్వహిస్తున్నాము. ఈ 3 రోజుల యందు మేము పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కి, తర్వాత 7 రాష్ట్రాల నుంచి వచ్చే వైద్య ప్రతినిధులకి మేము ఆతిథ్యం ఇవ్వడమే కాకుండా నేషనల్ స్పీకర్స్ ని, ఇంటర్నేషనల్ స్పీకర్స్ ని కూడా మేము తీసుకురావడం జరుగుతుంది. దీనిలో ముఖ్యంగా విద్యార్థులకు, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు మరియు అప్కమింగ్ ఫ్యాకల్టీ మెంబర్స్ కి మేము పేపర్ ప్రెజెంటేషన్స్, పోస్టర్ ప్రెజెంటేషన్స్, క్విజ్ కాంపిటీషన్స్, అవార్డ్స్, గోల్డ్ మెడల్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరియు ముఖ్యంగా ఈ సదస్సుకి సుమారుగా 1100 నుంచి 1200 వరకు వైద్యులు హాజరవుతారనేసి అనుకుంటున్నాము. ఇప్పటికే మనకి దగ్గరగా రమారమి 937 వరకు రిజిస్ట్రేషన్స్ అవ్వడం జరిగింది. ఈ సదస్సులో మనకి నేషనల్ స్పీకర్స్ అయినటువంటి ముఖ్యంగా డాక్టర్ డి నాగేశ్వర్ రెడ్డి గారు, ఏఐజీ చైర్మన్, హైదరాబాద్ నుంచి వారు వస్తున్నారు. వారి యొక్క లెక్చర్ కూడా ఉంటుంది. ఈ యొక్క ముఖ్యమైన థీమ్ ఫ్రాంటియర్స్ ఆఫ్ ద మెడికల్ రీసెర్చ్ ఫ్రమ్ బెంచ్ టు బెడ్ సైడ్. అంటే మనము పేషెంట్ ని చూడడానికి రీసెర్చ్ లో చేసినటువంటి లేదా పేషెంట్ ని చూసిన ద్వారా తెలుసుకున్నటువంటి విషయాలని మనము ఏ రకంగా పేషెంట్ కు ఉపయోగపడేటట్టుగా చేయగలము, అంటే ఇన్వెస్టిగేషన్ నుంచి ట్రీట్మెంట్. 16వ వార్షికోత్సవాన్ని పూర్తి చేసుకుని 17వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శ్రీ శ్రీ వరచింతామణి దేవస్థాన ఆధ్వర్యంలో సిద్ధి బుద్ధి సమేత మహాగణపతి కళ్యాణ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆంతోనీ నగర్లో ఉన్న శ్రీవారి చింతామణి దేవాలయంలో 15వ తారీఖున ప్రారంభమైనటువంటి వేడుకల్లో భాగంగా 18వ తేదీ వరసిద్ధి గణపతికి కళ్యాణ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించినట్లు వివరించారు. 3వసారి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం తమకు ఆనందంగా ఉందని సంతోషాన్ని వ్యక్తం చేశారు. వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా గత 2 సంవత్సరాలుగా ఈ కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేస్తున్నామని తెలిపారు. Hare
ఈ ఆలయం నిర్మించి 15 ఏళ్ళు పూర్తయి 16వ ఏడు మనం అడుగు పెట్టాము. ఈ కళ్యాణం మొదలుపెట్టి 3వ సంవత్సరం, ఇది 3వ సంవత్సరం కళ్యాణం జరుగుతుంది. దినదిన అభివృద్ధిగా 15 ఏళ్ల నుంచి కూడా ఒక్కొక్క కార్యక్రమం అంచెలంచెలుగా మేము నచ్చి కార్యక్రమాలు అభివృద్ధి చేస్తున్నాము. ఆ సందర్భంలో ఇది 3వ సంవత్సరం మేము కళ్యాణం ప్రారంభిస్తున్నాము. ఇలా మా ఆలయ కమిటీ అవనివ్వండి, మా భక్తులు అవనివ్వండి, ఇలా మా ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఈ వీళ్ళు అని చెప్పడానికి ఏమీ లేదు. మా ఆలయ కమిటీ అవనివ్వండి, మా వీధి సభ్యులు అవనివ్వండి, మా కార్యకర్తలు అవనివ్వండి, చాలా అందరూ కూడా చాలా సహకారంగా ఉండి ఆలయ అభివృద్ధికి చాలా సహాయపడుతున్నారు. ఈ దేవి మొక్కలకు అన్ని శుభకార్యాలు జరుగుతున్నాయి. విద్య అవని, జాబులు అవని, ఏ కార్యక్రమం అయినా అభివృద్ధి, చాలా మంది జాబులు వస్తున్నాయి ఈ వినాయకుడి గుడి వల్ల. మీరు అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాం భగవంతుడు. ప్రధాన పూజ స్వామివారికి అందజేయాలని శాస్త్రాలు పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి వినాయక చవితి మహోత్సవాల సందర్భంగా ఈ 10 రోజులు కూడా స్వామివారికి చక్కగా అన్ని రోజు ఒక్కొక్క పురాణాలు చెప్తూ ఉండి చివరి రోజు ఈరోజు స్వామివారి తిరుకళ్యాణ మహోత్సవాన్ని జరిపిస్తున్నాం. సిద్ధి బుద్ధి వినాయకుడని, వరసిద్ధి వినాయకుడని స్వామివారికి పేరు. చింతామణి గణపతి ఇంకోరు అంటారు. మనకి కావలసినటువంటి వరాలు ఇచ్చేవాడు చింతామణి అంటారు. మనకి పాలసముద్రంలో చింతామణి కూడా పుట్టింది కాబట్టి సర్వ దుఃఖాలను హరింపు చేసేది, సర్వ సౌఖ్యాలను కలిగించేసేది వినాయకుడి వారి తాలూకా హస్తంలో ఉందన్నమాట. ఈ చింతామణి ఎంవీపీ గాదిరాజు ప్యాలెస్ లో ది వైజాగ్ పటం ఫంక్షన్ మెటీరియల్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో షామియానా రంగంలో ఎదుర్కొంటున్న సమస్యలపై భారీ స్థాయిలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశాన్ని స్థానిక కార్పొరేటర్ జి మంగవేణి పోలారావు, జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ పూర్వ అధ్యక్షులు, అసోసియేషన్ న్యాయ సలహాదారు ఎస్వి సుమల్ను జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన స్థానిక కార్పొరేటర్ జి మంగవేణి అసోసియేషన్ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ షామియానా రంగానికి ఏ సమస్య వచ్చినా తప్పకుండా పరిష్కరించే దిశగా విశాఖ పార్లమెంట్ సభ్యులు ఎం శ్రీభరత్, స్థానిక శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణబాబు ద్వారా ప్రయత్నం చేస్తామన్నారు. తప్పనిసరిగా భవిష్యత్తులో సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. అసోసియేషన్ న్యాయ సలహాదారు ఎన్వి సుమన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సప్లయర్స్ రంగాన్ని చిన్న తరహా పరిశ్రమగా గుర్తించవలసిన అవసరం ఉందని, ఈ విషయంపై ప్రభుత్వం పునరాలోచించాలని తెలిపారు. అసోసియేషన్ అధ్యక్షులు సిహెచ్వి సుబ్బారావు సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ షామియానా రంగాన్ని చిన్న తరహా పరిశ్రమగా గుర్తించమని ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులను కోరడం జరిగిందని, వారు సానుకూలంగా స్పందించారని తెలియజేశారు. ఈ విషయంలోనే కాక అసోసియేషన్ అభివృద్ధికి కూడా సభ్యులైన అందరి సహకారం అవసరమని తెలిపారు. మా సంస్థని సప్లయర్స్ అందరినీ కూడా ఇండస్ట్రీగా గుర్తించాలి. దానివల్ల మాకు ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి. దాని గురించి భరత్ గారితో మాట్లాడడం జరిగింది, మన విశాఖపట్నం ఎంపీ గారితో. ఇది పార్లమెంట్ దృష్టిలోకి తీసుకొని వెళ్ళి మా సమస్యని పరిష్కరిస్తానన్నారు. అలాగే ప్రజెంట్ 18% ఉన్న జిఎస్టీని కాంపోజిషన్లోకి కూడా తీసుకొస్తామని, గట్టిగా ప్రయత్నిస్తామని శ్రీ భరత్ గారు చెప్పారు. అలాగే లోకల్లో ఎమ్మెల్యే శ్రీ రామకృష్ణ బాబు గారిని కూడా కలవడం జరిగింది. ఎందుకంటే మాకు జిఎస్టీ అంటే మనం సెంట్రల్ ట్యాక్స్, స్టేట్ ట్యాక్స్ రెండు కలిపి మనం జిఎస్టీ అవుతుంది. కాబట్టి మనం రామకృష్ణ బాబు గారికి కూడా మెమరాండం ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా మాకు సహాయం చేస్తానన్నారని చేస్తున్నాం. ఎంతోమంది ఇందులో ఈ షామియానా సప్లయర్స్లో ఎంతోమంది నిరుద్యోగులండి. వాళ్ళు ఈ రకమైన సంస్థల్ని ఓపెన్ చేసి 1 లక్ష 2 లక్షల మూలధనంతో స్టార్ట్ చేసి నిరుద్యోగ సమస్యను ఒక విధంగా వీళ్ళు మనకి కల్పించకుండా చేశారండి. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతూ ఎంతోమందికి ఉపాధిని కల్పిస్తున్నారండి వీళ్ళందరూ. కాబట్టి సినిమా నిర్మాణంతో పాటు సత్యనారాయణ, అల్లూరి సీతారామరాజు పాత్ర ధరించి సినిమా తీయడం సాహసమేనని, ఈ సినిమాని అందరూ ఆదరించాలని రంగసాయి మీడియా అధినేత బాదంగిరి సాయి తెలిపారు. ఈ మేరకు డాబా గార్డెన్స్ విజయ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ
ట్రైలర్ చాలా అద్భుతంగా వచ్చిందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. వైజాగ్ చిన్న సినిమాలకు హబ్ గా మారబోతోందని జోసెన్ చెప్పారు. 1983లో ప్రతిజ్ఞ సినిమా డిస్ట్రిబ్యూటర్ గా ప్రయాణం ప్రారంభించామని గుర్తు చేశారు. సినిమా పరిశ్రమ విశాఖ రావడానికి కృషి చేస్తామన్నారు. మరిన్ని మంచి సినిమాలు సత్యనారాయణ నిర్దేశకత్వంలో రావాలని ఆశించారు. గత 38 ఏళ్లుగా కళాసేవ చేస్తున్నామని గుర్తు చేశారు. చిరుత సినిమాని ఉత్తరాంధ్ర జిల్లాలో సినిమా విడుదల చేశామని గుర్తు చేశారు. ప్లీజ్. అలాగే యాక్చువల్గా మనకి తెలుగు శక్తి బివి రావు గారు కూడా ఆర్వివి సత్యనారాయణ గారు నాకు మిత్రులు. ఆ ప్రయాణంలో ఆయన ఒకసారి పాట పాడుతుండగా మీరు అల్లూరి సీతారామరాజుకి చాలా బాగుంటారని చెప్పటం ఆయన పెద్ద మనసుతో అర్థం చేసుకుని మరి ట్రైనింగ్ వచ్చారండి నా దగ్గరికి. రంగసాయి నాటక గ్రంథాలయానికి వచ్చి వారం రోజుల పాటు ప్రతిరోజు మంచి శిక్షణ తీసుకుని నేను అలా ఉంటారనుకున్నాను. కట్ చేస్తే ఆయన ఒక సినిమా అన్నారు, ఏదో బడ్జెట్ అనుకున్నారు, మరేదో అయ్యింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రోజున 1,50,00,000 2 కోట్లు ఎంత అయింది మనకు అనవసరం. కానీ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా 20వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాని విడుదల చేస్తున్నామండి. అందులో నాదొక చిన్న అంటే దాన్ని ఏమంటారు ఉడత సాయం అనొచ్చు, మరేది అనొచ్చు. అది కూడా నేను చెయ్యలేను. కానీ ఈ వేదిక మీద ఉన్న కొంతమంది మిత్రుల సహాయ సహకారాలతో ఆ బయ్యర్గా నేను వెంకటేశ్వర థియేటర్లో నేను వేయడం జరుగుతుంది ఇప్పుడు. అయితే మీ అందరికీ నేను రిక్వెస్ట్ ఏంటంటే, ఏంటి సాహసం బాదంగిరి సాయి చేశాడు, ఎందుకు రిస్క్ చేశాడు అంటే రిస్క్ కాదండి, కేవలం అల్లూరు సీతారామరాజు అనే 79లో నేను ఏకపాత్రాభినయం ద్వారా ఈ రంగానికి అడుగుపెట్టానండి. అది నేను 5th క్లాస్ చదువుతున్నాను, 5వ తరగతి నరసాపురంలో ఎంటర్ అయ్యాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకు ఎప్పుడు సీతారామరాజు నాతోనే ఉంటానట్టు ఫీల్ అవుతాను. అలాగే చాలామంది పిల్లలకి ఫోన్ ద్వారా అల్లూరి సీతారామరాజు డైలాగ్ నేర్పిస్తున్నాను ఇప్పటికీ. అలాగే మా అబ్బాయికి చెప్పాను, మా మనవడికి చెప్పాను, అలాగే పెద్దవారు ఈయన కూడా చెప్పాను. కట్ చేసి సినిమా తీశారు. మరి ఎందుకు మీరు మామూలుగా ఉండొచ్చు కదా, ఆయన హ్యాపీగా సినిమాలోంచి లాభాలు వచ్చిన తర్వాత గ్రంథాలయం కానీ హితోధికంగా సాయం చేస్తానన్నా. అయినప్పటికీ కూడా నేను ఊరుకోకుండా వెంకటేశ్వర థియేటర్ ఆంధ్రేగుల ఆదినారాయణ గారు 159 సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేశారు. 9 సినిమాలు ఏమంటే ప్రొడ్యూసర్గా ఉన్నారు. ఆయనకి ఈ బాధలు తెలుసు కాబట్టి ఆయన తన మీరు ఉంటానంటే నేను ముందుకు వస్తానన్నాను. తప్పకుండా సాయి గారు మీకు వెంకటేశ్వర థియేటర్ ఒక్కటే మనం రిలీజ్ చేద్దాం, మిగతా ఐమాక్స్ థియేటర్ ఆయన ఏమన్నారు అని ఆయన దగ్గర మాట తీసుకున్నాను. మొత్తం మీద తీసుకుని అక్కడ మనం డబ్బులు కూడా ఇవ్వాలి, అయినప్పటికీ కూడా ఇబ్బంది అయినప్పటికీ కూడా ముందుకు రావడం జరిగింది. మీరందరూ మాకు చేయవలసిన హెల్ప్ ఏంటంటే సార్, ఈ సినిమాని అల్లూరి సీతారామరాజు అనే ఈ చిత్రాన్ని విశాఖపట్నంలో ఉన్న ప్రతి ఒక్కరూ చూసే విధంగా మనం తీసుకెళ్ళాలి. దానికి మీ సహాయకారం ఏంటంటే, ఇప్పుడు పిల్లలు చూడాలి. అట్లాగే మా రాజుల కమ్యూనిటీ ఉంది, అంటే కమ్యూనిటీ పరంగా నేను మాట్లాడలేదు. ఓబీహెచ్ఎఫ్ ప్రైవేట్ కాంట్రాక్ట్ కార్మికులకు గత సంవత్సర కాలంగా జీతభత్యాలు ఇవ్వకపోవడం దారుణమంటూ సిఐటియు ప్రధాన కార్యదర్శి అప్పారావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు రైల్వే డిఆర్ఎం కార్యాలయం వద్ద ధర్నాను చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంట్రాక్టర్లు కార్మికులకు జీతభత్యాలు ఇవ్వని పక్షంలో డిఆర్ఓ బాధ్యత వహించి బకాయిలు చెల్లించాల్సిన అవసరం ఉందన్నారు. లేబర్ కమిషన్ ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ డిఆర్ఎం నేటికి జీతభత్యాల విషయంలో స్పష్టతనివ్వకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోందన్నారు. విశాఖపట్నం ఈస్ట్ కోస్ట్ రైల్వేలో గత సంవత్సరం 3.5 నెలల పాటు జీతాల్ని ఎగ్గొట్టేసి కాంట్రాక్ట్ వెళ్ళిపోయాడు. అయినా సరే ఈ రోజుకి కూడా సంవత్సరం అవుతా ఉంది. ఆ కాంట్రాక్ట్ కార్మికులు 500 మందికి ఇప్పటి వరకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. యాక్చువల్గా కాంట్రాక్ట్ కార్మికులకి చట్టం ప్రకారం చెప్తుంది ఏంటంటే 10% డిఆర్ఎం దగ్గర ఫిక్స్డ్ డిపాజిట్ ఉంటుంది, ప్రిన్సిపల్ ఎంప్లాయీ దగ్గర. ఆ రకంగా కాంట్రాక్టర్ ఎవరైనా జీతాలు కానీ పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ ఎగ్గొట్టి వెళ్ళిపోతే అటువంటి కాంట్రాక్టర్కి సంబంధం లేకుండా ప్రిన్సిపల్ ఎంప్లాయీ జీతాలు ఇవ్వాలని చెప్పేసి ఆ చట్టం చెప్తా ఉంది. దాని ప్రకారం ఈరోజు
ఆ కాంట్రాక్టర్ వెళ్ళిపోయాడు కాబట్టి డిఆర్ఎం గారిని 10 సార్లు కలిసాం, అయినా డిఆర్ఎం గారు పట్టించేసుకోవట్లేదు. కనీసం ట్రేడ్ యూనియన్ నాయకులు, ఈస్ట్ కోస్ట్ ఎంప్లాయీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ సెక్రటరీలు వెళ్తే కనీసం అపాయింట్మెంట్ ఇవ్వడం కానీ కలవడం కానీ చేయట్లేదు. ఆ పిఏ పంపించే పరిస్థితి ఉన్నాడు. అంటే ఈరోజు రాచరికంలో ఉన్నామా ప్రజాస్వామ్యంలో ఉన్నామా అర్థం కావట్లేదు రైల్వేలు. అదొకటే కాదు, ఈరోజు లేబర్ కమిషనర్కి వెళ్తే లేబర్ కమిషనర్ ఆర్డర్ ఇచ్చాడు. 9 సార్లు మీటింగ్ అయిన తర్వాత 3 నెలలు అవుతుంది ఆర్డర్లో. ఏంటంటే కాంట్రాక్ట్ కార్మికులకు ఇవ్వాల్సిన జీతం పూర్తిగా ఇవ్వాలి, వడ్డీతో ఇవ్వాలని చెప్పేసి ఆ ఆర్డర్లో పేర్కొన్నారు. అయినా సరే ఈ డిఆర్ఎం అమలు చేయట్లేదు. అంటే లేబర్ కోర్టులో ఇచ్చిన ఆర్డర్ను కూడా ఈరోజు డిఆర్ఎం గారు అమలు చేయట్లేదంటే అనుమానాలు దారితీస్తున్నాయి. ఆ కాంట్రాక్టర్ డిఆర్ఎం కుమ్మక్క అయినట్లు కనిపిస్తూ ఉంది. కానీ కాంట్రాక్టర్ దగ్గర కొంత షేర్ తీసుకొని, వాటా తీసుకొని, ఎందుకంటే 3,50,00,000 రూపాయలు ఈరోజు కార్మికుల జీతాలు అవి. కాబట్టి 3,50,00,000 రూపాయలు ఈరోజు డిఆర్ఎం గారు కాంట్రాక్టర్ కలిపి పంచుకుంటా ఉన్నారు. సంవత్సరం అవుతున్నా సరే జీతాలు ఇవ్వకపోవడం అనేది చాలా దుర్మార్గమైంది, చట్టరీత్యా నేరం. కాబట్టి ఆ రకంగా అరెస్ట్ చేయవలసింది అవసరం ఉంది. డిఆర్ఎంని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాను. ఓపీహెచ్ఎస్ బెడ్రోలు డిపార్ట్మెంట్లో 500 మంది కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారు. గత కాంట్రాక్టరు, ఆయన పేరు సౌముక్కు ఇంజనీరింగ్ కన్సల్టెంట్ సర్వీసెస్ కాంట్రాక్టరు, 4 నెలల జీతాలు ఎగ్గొట్టి వెళ్ళిపోయాడు. ఈ 4 నెలల జీతాలని ఎగ్గొట్టి వెళ్ళిపోయినందుకు డిఆర్ఎం గారికి బాధ్యత తీసుకొని ఇవ్వాలి. యాక్చువల్లీ లేబర్ కమిషనర్ సైతం జీవో ఇచ్చాడు. కాంట్రాక్టర్ వెళ్ళిపోతే ప్రిన్సిపల్ ఎంప్లాయర్గా కమిషనర్ డిఆర్ఎం అని చెప్పి చెప్పడం జరిగింది. కాంట్రాక్టర్ పారిపోయే సంవత్సరం అయిపోయినా సరే ప్రతి బుధవారం కాంట్రాక్ట్ కార్మికులు అందరూ వచ్చి కూర్చొని మెమరాండం ఇస్తుంటే డిఆర్ఎం గారు గాలికి వదిలేసినటువంటి మనుషుల్లాగా వదిలేసి మమ్మల్ని అందరినీ కూడా డిఆర్ఎం గారు నాటకాలు ఆడుతున్నారు. కాంట్రాక్టర్ సౌముఖ దగ్గర ఎన్ని కోట్లు లంచం తీసుకుంటో తెలియట్లేదు డిఆర్ఎం గారు. ఇది స్పష్టంగా బయటకు రావాలి. ఆ లంచాలను తీసుకోకపోతే మొహమాటం ఎందుకు, మా జీతం మాకు ఇప్పించాలి. సౌముఖ కోడి తాలూకు డబ్బులు డిపాజిట్ దగ్గర ఉంటుంది కాంట్రాక్ట్ డిఆర్ఎం దగ్గర. ఆ డిపాజిట్లో నుంచి కాంట్రాక్టర్ జీతాలు మొత్తం ఇచ్చేయాలి రూల్ ప్రకారం. వాజింగ్ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. స్వచ్ఛత హీ సేవ 2024 కార్యక్రమంలో భాగంగా స్థానిక బీచ్ లో సమైక్యత అవగాహన శిబిరం. ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్. నగరంలో 3 రోజుల పాటు జరగనున్న ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియా వార్షిక సదస్సు. విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించిన విమ్స్ డైరెక్టర్ డాక్టర్ కె రాంబాబు. సంవత్సర కాలంగా జీతభత్యాలు చెల్లించకపోవడం దారుణమన్న ఓబీహెచ్ఎస్ కార్మికులు. డిఆర్ఎం పూర్తి బాధ్యత వహించి తక్షణమే చెల్లింపులు చేయాలంటూ డిమాండ్. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.